అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 3 గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే దిశగా దూసుకువస్తున్నాయని, అది కనుక జరిగితే ప్రళయమేనంటూ నాసా తాజాగా హెచ్చరించింది. మామూలుగా ఈ పరిణామం 7 ఏళ్ల తర్వాత జరుగుతుందని కొన్నేళ్ల క్రితం హెచ్చరించినా ఇప్పుడు దాన్ని సవరించి 2025లోనే జరగొచ్చని నాసా అంచనా వేస్తోంది. దీంతో అసలు ఈ ఆస్ట్రాయిడ్స్ గమనంపై శాస్త్రలోకంలో పెద్ద చర్చ బయలుదేరింది. ఏడేళ్ల తరువాత కాదు, తొందరలోనే. ముప్పు ముంచుకొస్తోంది. భీకరంగా దూసుకొస్తోన్న గ్రహ శకలాలు. ఒకటి కాదు, 3 శకలాలు. ప్లానెటరీ సిస్టంలో అప్పుడప్పుడు చోటు చేసుకునే ఉల్కాపాతాలు పెద్ద ప్రమాదాలనే కలగజేస్తాయి. ఏ భారీ శకలమో కనుక భూమిని ఢీ కొడితే మహాప్రళయమే చోటు చేసుకుంటుంది. అసలు ఢీ కొట్టకపోయినా సరే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం పరిధిని మార్చినా చాలు, గ్రహాలు గతులు తప్పుతాయి. ఇలాంటి ఉల్కాపాతాలతోనే రాకాసి బల్లులు అంతరించాయంటారు. మరి అలాంటి ఆస్ట్రాయిడ్స్ ఇప్పుడు భూమికి దగ్గరగా వచ్చేస్తున్నాయని నాసా హెచ్చరించింది. ప్రస్తుతం ఆస్ట్రాయిడ్ 2024 YR4, ఆస్ట్రాయిడ్ 2015 BY31, ఆస్ట్రాయిడ్ 2020 BE అనే 3 గ్రహ శకలాలు భూమి వైపు వేగంగా దూసుకు వస్తున్నట్లు కొన్నేళ్ల క్రితమే నాసా హెచ్చరించింది. అయితే అది 2032లో జరగవచ్చని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ అంచనాని సవరించింది. ఈ ఏడాదిలోనే ఆ పరిణామం సంభవించవచ్చని చెప్పింది. తాజాగా ఈ 3 గ్రహ శకలాలు భూమికి ప్రమాదకరంగా మారినట్లు అంతరిక్ష పరిశోధకులు అంచనా వేశారు. ఈ మూడింట్లో ఏ ఒక్కటైనా భవిష్యత్తులో భూమిపై ఉత్పాతాన్ని సృష్టించవచ్చని చెబుతున్నారు. భూమిని ఢీకొట్టే ఛాన్స్ 1000వ వంతైనా సరే జరిగిందంటే మాత్రం సునామీలు, భూకంపాలు వేల సంఖ్యలో చోటు చేసుకుంటాయని బ్రెజిల్ సావో పోలో స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్స్ కనుక భూమిపై పడితే కనీసం 3 కిలోమీటర్ల గొయ్యి ఏర్పడుతుందని సైంటిస్టుల అంచనా. ఇది హిరోషిమాపై న్యూక్లియర్ బాంబు వేసిన దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ రేడియేషన్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్లు శుక్రుడి గురుత్వాకర్షణకు లోనై ఉన్నాయని, సూర్యుడి నుంచి వెలువడే కాస్మిక్ బ్లైండ్ స్పాట్స్, సౌర తుఫాన్ల వంటివి వాటి మార్గాన్ని నిర్దేశిస్తాయని ది డైలీ గెలాక్సీ చెబుతోంది. అందుకే ఇవి భూకక్ష వైపు తమ గమనం మార్చుకున్నాయని తెలుస్తోంది. వీటితో వచ్చిన అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే చివరి నిమిషం వరకు వాటిని గుర్తించలేకపోవడమే. ఇప్పుడిదే కలవరం కలిగించే విషయం. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే అవకాశం నిజంగా చాలా తక్కువ. కానీ ఢీ కొట్టడం గనుక జరిగితే అందుకే సైంటిస్టులు ఇంతగా హెచ్చరిస్తున్నారు.